అరే మీ కాలేజ్లో ఫెస్ట్ ఎలా జరిగింది? సూపర్ అయింది మా అమ్మాయి కదంగా అయితే పీక్స్. అవునరా, నిన్న శర్మ గారికి ఏం జరిగింది? ఆ బిల్డింగ్ దగ్గర దేని వచ్చేసి భయపడారంట. దేన్ని? ఏమోరా. నాకు తెలుసురా, దయ్యం. నిజమా? అవునరా, నిన్న ఫోన్ మాట్లాడుతుంటే హాయ్ డార్లింగ్, తిన్నావా? ఏం తిన్నావు? శర్మగాడు కావాలి. జోక్ చేయకు. శర్మగాడిని చంపేస్తా. ఇదిరా జరిగింది. ఊరుకోరా, ఈ రోజుల్లో దయాలేంటి? ఉన్నాయిరా, నమ్మురా బాబు. నేను నమ్మనురా. వాడు చెప్తుంటే నిజం అనిపిస్తుందిరా. లేవని నేను ప్రూవ్ చేస్తాను రా. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ సక్సెస్. ఆల్ ఎమోషన్స్లో బెస్ట్ ఫీలింగ్ ఉన్నవాడే సక్సెస్ సాధిస్తాడు. నా ఫార్ములాస్ అంతే, అప్లై చేసే వర్క్ అర్థం కావు. ఇందులో దయ్యం లేదని నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఒకవేళ ఉంటే కన్ఫర్మ్డ్. దీని వెనకాల స్టోరీ అంటే తెలుసుకోవాలి. ఎవరు? ఎవరితోరా చాటింగ్? అమ్మాయితోరా. పైకి వస్తావురా? పైకి పోకున్నాడు చాలు. ఏమైందిరా? శర్మ చనిపోయారా? నేను సాయంత్రం నుంచి వెక్కి అడుగు అనిపిస్తలే. నువ్వే కదరా వానికి ఆల్ ది బెస్ట్ చెప్పి పంపించింది. వదలరా, వాడే కదరా ప్రూవ్ చేస్తా అని చెప్పింది. అవన్నీ కాదు, వానికి ఏమైనా జరగాలి, నిన్ను వాడిని అదే బిల్డింగ్లోకి పంపిస్తా. హీరో విలన్ కూడా కంప్యూటర్ చంపాల్సినట్టు నేను ఆ బిల్డింగ్లోకి వెళ్ళడం ఏంది? బాగా కొవ్వు పట్టేసిందిరా. కత్తితో దేనికి? కోసి పారేయడానికి. చంపేస్తాను రేయ్. రేయ్ అటు చూడు. ఏమైపోయావురా? అదా, ఆ రోజు అందులోకి వెళ్ళాం కదా, వెళ్ళినప్పుడు వీడు ఏడుస్తూ మూల కూర్చుని ఉన్నాడు రా. మరి 2 days ఏం చేసావురా? వీని స్కూల్లో జాయిన్ చేయడానికి 2 days పట్టింది. మరి శర్మ గారు భయపడింది. ఒకసారి ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్దాం పదరా. అదిగో ఆ చెట్టు కొమ్మ, ఆ వైర్ తగిలి శర్మగారు బట్టలు చినిగిపోయి ఉంటారా. పాపం ఆ భయంతోనే శర్మగారు చనిపోయారు. మరి
ఆ ఫోన్ కాల్ ఏం లేదురా, ఈ మధ్య డైవర్టింగ్ కాల్స్ వస్తున్నాయి కదా, ఏదో ప్రాంక్ కాల్ నీకు సింక్ అయి ఉంటుంది. శ్రీగాడు ఎక్కడ్రా? శ్రీ, అరే నువ్వు ఇంకా లేవు అనుకున్నా. మన ఫ్రెండ్షిప్ ఎప్పుడూ విడిపోదురా. సారీ రా శివ. నన్ను మర్చిపోయారంట్రా. రారా. సరే పద, వీడిని స్కూల్లో దింపేసి మనం కాలేజ్కి వెళ్దాం. బాయ్ అన్నా. నేను అబ్బాయి వాళ్ళ నాన్నని. ఆస్తి కోసం శర్మగాడు మా ఫ్యామిలీని చంపేశాడు. హలో సిద్ధాంత్ గారండి, రేపటికి వాళ్ళు చచ్చి 10 దినాలు అవుతుందండి. రేపు అర్ధరాత్రి 12 గంటలకు వస్తే శుద్ర పూజ చేసి ఆత్మలను పంపించేద్దాం. అప్పుడు ఆస్తులన్నీ మనవే. అదే బిల్డింగ్ లో ఈరోజు దావత్ చేసుకుందాం రా. ఐడియా బాగుంది, నాకు నచ్చింది. మన స్పాన్సర్ ఎవర్రా? అరే మామా, ఇలా అందరినీ మాలో మార్చేసుకుంటే శర్మ లాంటి వాళ్ళు ఉండరు. అందుకే చూపించకుండా కొంచెం భయపడితే బెటర్. ఇది వాడి రక్తమే. అరే గొప్ప గొప్ప కప్పులా ఇదేందో అరే ఈడు 1 2 3 యాక్షన్.